అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ. డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రచించినటువంటి సీరియల్ 8వ భాగం. బుజ్జిగాడు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బుడుగులిద్దరికీ ఆన్లైన్ వీడియో క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. ఇదిగో వీళ్ళు కూడా వీడి మాదిరిలా తయారవుతున్నారు, పుస్తకాల పురుగుల్లాగా అంటూ నవ్వుతూ లేస్తోంది శశిరేఖ. ఒరే, నీకు ఇష్టమైన అన్నీ చేశాను, వంట ఆవిడ పక్కన పెట్టి అన్నీ నేనే స్వయంగా నీకోసం వండాను అని చెప్పింది. థ్యాంక్స్ అక్క. విజీ, మా అక్క నాకు రెండో అమ్మ. నా విషయాలన్నీ మా అక్కతోనే షేర్ చేసుకునేవాడిని చిన్నప్పటి నుంచి. తన చదువును కూడా ఒక్కోసారి పక్కన పెట్టి నా చదువుపై దృష్టి పెట్టి నా సందేహాలు తీర్చేది. మై స్వీట్ మదర్ అన్నాడు శశిరేఖ వైపు ఆరాధనగా చూస్తూ. బుజ్జిగాడు నాకు మొదటి కొడుకు. ఇదిగో ఈ బుడుగులిద్దరూ వాడి తర్వాతే అంది శశిరేఖ. అయితే మీరు నాకు అత్తగారన్నమాట. అందమైన అత్తగారు అంది విజిత నవ్వుతూ. ఇక ఐటమ్స్ చాలా డెలీషియస్గా ఉన్నాయండి అంది విజిత మెచ్చుకుంటూ. థ్యాంక్స్ విజ్జి. ఇంకేంటి నీ కబుర్లు? నువ్వు చదివింది భీమవరం కదా అని కొందరు పేర్లు చెప్తూ ఉంటే అవును వాళ్ళు తెలుసు అంటోంది విజిత. మా అమ్మగారు మీకు బంధువు అని చెప్పింది. మీ అమ్మగారి పేరు? మాధవి. ఆవిడ ఇంటి పేరు అవి చెప్పింది విజిత. ఓ, మాధవి అత్త నాకు బాగా తెలుసు. చాలాసార్లు ఫంక్షన్లో కూడా కలిసాం. మా నాన్న కజిన్ అవుతుంది. అరే, మనం విచిత్రంగా భలే కలిసాం. ఒరే బుజ్జి, మాధవత్తయ్య అని ఆవిడ గురించి కబుర్లు చెప్పింది వినీల్కి. మా వాడు చిన్నప్పుడు ఎక్కడికి వచ్చేవాడు కాదు విజ్జి. ఇంట్లో పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. నేను మమ్మీ ఫంక్షన్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అందుకే మాకు పరిచయాలు ఎక్కువ. మీ నాన్నగారి పేరు కూడా చాలాసార్లు విన్నాను. మీ తాతయ్య గారి పేరుతో ఒక స్కూల్ కూడా కట్టించారు. భీమవరంలో సగం పైగానే తెలుసు మాకు అంది శశిరేఖ నవ్వుతూ. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్లో 10th ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్కి ఇన్స్పిరేషన్ మీ బుజ్జిగాడే. అతన్ని చూసి నాకు చదువు మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది. మా డాడీ కూడా ఆశ్చర్యపోయేవాడు. ఏంటమ్మా ఈ చదువు, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేవాడు. అందుకే నీళ్ళు అంటే నాకు ఇష్టం. ప్రతిదీ పట్టుదలగా చేస్తాడు. ఇక ఎంబీబీఎస్ హైదరాబాద్లో చేశాను. నాన్నగారు కూడా ఆ సమయంలోనే హైదరాబాద్లో ఇండస్ట్రీస్ పెట్టారు. నేను ఎక్కడ ఉన్నా మీ బుజ్జిగాడిని కనిపెడుతూ ఉండేదాన్ని. చివరికి అమెరికాలో ఎంఎస్ చేసేటప్పుడు కూడా అంది విజిత నవ్వుతూ. ఓ, బాగుంది నీ లవ్ స్టోరీ. నీకు బాగా ఓపిక ఎక్కువ విజ్జి. అవును, ఇందాడి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, ఏంటి నీ జడ అలా వేసుకున్నావు అంది శశిరేఖ. అప్పుడు జడ ముందుకు వేసుకుని చూసుకుంది విజిత. అవును, చిన్నపిల్లలు వేసినట్టుంది. అప్పుడు గుర్తొచ్చింది, పొద్దున్న నీళ్ళు వేశాడు తన జడ. ఇది తొందరలో వేసుకున్నాను శశి అంది తడబడుతూ. అర్థమైందిలే, మా బుజ్జిగాడి మార్కు కనిపిస్తోంది నీ జడలో అంది శశి నవ్వుతూ. అక్కడే ఉన్న పిల్లలు ఆల్రెడీ ఒక చెవిటేసి ఉంచారు. మమ్మీ, ఆంటీ ఏం మాట్లాడుకుంటున్నారా ఇద్దరు అని. వాళ్ళకి మంచి మసాలా న్యూస్ దొరికింది. ఏంటి మావయ్య, నువ్వు ఆంటీకి జడ వేసావా అంటూ వినీల్ని ఆట పట్టించడం మొదలెట్టారు. యారా, జడ ఇటువేనా ఇంకేమన్నా ముందుకెళ్ళావా అంది శశి. అబ్బే అదేం లేదక్క, తను చెయ్యి నొప్పి అంటేనూ హెల్ప్ చేశాను అంతే అన్నాడు వినీల్. అమ్మో, అసలు సంగతి తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి అనుకున్నాడు మనసులో. అన్నీ గమనిస్తూ నవ్వుకుంటోంది విజిత. పర్వాలేదులేరా, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అవును కానీ విజ్జి, ఆటలు పాటలు మ్యూజిక్ ఏమైనా హాబీస్ ఉన్నాయా నీకు అంది. క్లాసికల్ నేర్చుకున్నాను, లైట్ మ్యూజిక్ పాడగలను, చెస్ నా ఫేవరెట్ గేమ్ అంది విజిత. ఓ నైస్, నా కోసం ఒక్క పాట పాడు అంది. త్యాగరాజకృతి సామజ వరగమన పూర్తిగా చాలా హృదయంగా పాడింది. అందరూ అలాగే వింటూ ఉండిపోయారు. చాలా బాగుంది నీ వాయిస్ విజ్జి, చాలా బాగా పాడావు అంది శశి. వినీల్ పిల్లలు క్లాప్స్ కొట్టారు హుర్రే అంటూ. విజ్జి మా అక్క రచయిత, తెలుగులో రచనలు చేస్తూ ఉంటుంది అన్నాడు వినీల్. ఓ వెరీ నైస్, నాకు తెలుగు రచనలు చదవటం చాలా ఇష్టం అని కొంతమంది రచయితల పేర్లు చెప్పింది. అంత పెద్ద రచయిత్రిని కాదు విజ్జి, మాతృభాష మీద ఉన్న మమకారం కొద్దీ అప్పుడప్పుడు రాయాలనిపిస్తూ ఉంటుంది. అందులోనూ వీటి కోసం ఈ మధ్య చాలా వెబ్సైట్ యాప్స్ వచ్చాయి. చక్కగా ఆన్లైన్లో రాయొచ్చు తీరిక దొరికినప్పుడు. ఇదిగో ఈ బుడుగులు నిద్రపోయినప్పుడు, కాస్త సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు కొన్ని కవితలు కథలు రాస్తుంటాను. ఇవి కేవలం నా తృప్తి కోసం అంది శశిరేఖ. అక్క, ఈ మధ్య సీరియల్ ఏదో మొదలుపెట్టినట్టున్నావు, ఎలా ఉంది అన్నాడు వినీలు ఉత్సాహంగా. ఏదో రాస్తున్నాను రా, పాఠకులకు నచ్చాలిగా.
నేనేమీ అంత గొప్ప రచయిత్రిని కాదు, ఏదో వానాకాలపు రాతలు నావి, కొందరికి నచ్చుతుంది, చాలామందికి నచ్చదు. నచ్చని వాళ్ళు కొందరు కాముగా ఉంటారు, కొందరు మొహం మీదే అబ్బే ఏం బాగాలేదు అని విమర్శ చేస్తారు. అంతటితో ఊరుకోరు. రేటింగ్కి 5కి 1 ఇచ్చి చూసుకో మా తడాక అంటారు. దాంతో ఏముంది, రేటింగ్ సరాసరి కిందకి జారుతుంది. తమాషా ఏమిటంటే తెలుగు తెలియని పరభాషా పాఠకులు కూడా పనిగట్టుకుని ప్రతి ఎపిసోడ్కి 1 చొప్పున వేస్తారు. అందుకని నేను అవేమీ పట్టించుకోను. నాకు తోచింది రాస్తాను. చదవటం చాలా ఈజీనే, రాయటం అంటే చాలా కష్టం. దానికి ఎంతో ఓపిక, సమయం కావాలి, మంచి కథ ఎన్నుకోవాలి, పాత్రలను సృష్టించాలి, ఒక చక్కటి టైటిల్ పెట్టాలి. ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. సినిమాలాగే ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ కాలేదు, కొన్ని హిట్ అవుతాయి, అఫ్కోర్స్ చాలా ఫట్ అవుతాయి. అబ్బా, నీ రచనా వ్యాసంగంలో చాలా తతంగం ఉందక్క, ఇంత కష్టమని ఊహించలేదు సుమా. నిజమే, నువ్వు అన్నట్టు రాయటం చాలా టఫ్ జాబ్ అన్నాడు. రాయగలగటం ఒక వరం అయితే ఆసక్తిగా చదివించగలగటం ఒక భోగం అన్నాడు వినీల్. అక్క ఎలా ఉందే ఈ క్యాప్షన్ అన్నాడు నవ్వుతూ. ఓ, నీకు కూడా మంచి కొటేషన్స్ వస్తున్నాయిరా, నువ్వు కూడా రాస్తావేంటి అంది నవ్వుతూ శశి. అమ్మో వద్దక్క, ఇప్పుడు నాకున్న పనులు చాలా, అస్సలు టైం లేదు అన్నాడు భయపడుతూ. ఇప్పుడు బుజ్జిగాడి లిస్టులో విజ్జి కూడా చేరిందిగా మరి అంది శశి నవ్వుతూ. విజిత, వినీల్ ఫ్రెష్ అప్ అయి ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. విజితకు బొట్టు పెట్టి చీర, పండు, తాంబూలం ఇచ్చింది. విజిత శశి కాళ్లకు దండం పెట్టింది. ఒరే బుజ్జి, నువ్వు కూడా విజ్జితో కలిసి దండం పెట్టు, ఇద్దరిని కలిపి ఆశీర్వదిస్తాను అంటూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ అని ఇద్దరిని దీవించింది శశి. థ్యాంక్స్ శశి అంది విజిత. మీ జాతకాలు కుదిరేట్టు చేసే బాధ్యత నాది. ఇక్కడ నేను నా దగ్గర కంప్యూటర్లో ఒక మారి చెక్ చేసుకుని రేపు సాయంత్రానికల్లా నాన్నగారికి పంపుతాను వాట్సాప్లో. ఇక మీ ప్రయత్నం మీది అంది శశి. థ్యాంక్స్ అక్క అన్నాడు వినీల్. అందరికీ బాయ్ చెప్పి ఇద్దరు కారులో బయలుదేరారు. వచ్చేటప్పుడు ఫ్లైట్లో అవార్డు తాలూకా ఫొటోస్ అండ్ వీడియోస్ వెబ్సైట్ లింకు ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ ఇద్దరు మొబైల్కి పంపింది. అది ఓపెన్ చేస్తే చాలా ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. అమ్మో, ఇవి సోషల్ మీడియాలో కానీ పబ్లిష్ కానీ అయితే కొంపలు అంటుకుపోతాయి. చూడు విజ్జి, ఒక చిన్న పొరపాటు వల్ల ఎంత పని జరిగిందో అన్నాడు వినీల్. లీవ్ ఇట్ నీల్, అయిపోయింది కదా, ఇవి ఎక్కడా మీడియాలో రాకుంటే చాలు అంది. ఎందుకైనా మంచిదని ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఎయిర్ హోస్టెస్ లిఫ్ట్ చేసింది. హాయ్ సార్ అంటూ. ఫోటోలు, వీడియోలు ఎక్కడా పబ్లిష్ చేయొద్దని చెప్పాడు ఆ అమ్మాయికి. మరీ రిక్వెస్ట్ చేశాడు. ఆవిడ సరేనని హామీ ఇచ్చింది. అమ్మయ్య, ఓ పెద్ద గండం తప్పింది అన్నాడు వినీల్. మరి ఇది అంది తన పొట్టపై చేయి పెట్టుకుని వినీల్ వైపు చూస్తూ. అబ్బా, నేను పెద్ద తప్పు చేశాను విజ్జి, మొదటిసారి నా జీవితంలో తొందరపడ్డాను. ఈ రోజుకి బాధపడుతున్నాను. దానికి ఏదైనా ఉపాయం ఉంటే డాక్టర్గా నువ్వే చూడు ప్లీజ్ అన్నాడు. అమ్మో, అలా అబార్షన్ అవి నేను చేయించుకోను నీళ్ళు అంది. సరే, ఆలోపు పెళ్ళికి ముమ్మరంగా ప్రయత్నం చేద్దాం అన్నాడు. అతనికి చాలా గిల్టీగా ఉంది. పెళ్లిలోపు ఈ విషయం బయటపడిందంటే అమ్మో, ఆ ఊహ తలుచుకుంటేనే భయంగా ఉంది వినీల్కి. తనకి చాలా తలవంపులు అవుతుంది. వీలు చూసుకుని నేను మా డాడీకి మన విషయం చెప్తాను, మీరేం వర్రీ కాకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది అంది. ఓకే అన్నాడు. మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ పెద్ద మొక్కుకున్నాడు. ఇద్దరు ఫ్లైట్లో చిన్ననాటి స్కూల్ కబుర్లు నెమరేసుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు. విజిత నీల్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని అలాగే పట్టుకుంది ఫ్లైట్ దిగే వరకు. వినీల్ కాదనలేదు. అలా ఎందుకో విజితకు అర్థమయ్యి మనసులో నవ్వుకుంది. ఎయిర్పోర్ట్కి విజిత వాళ్ళ కారు వచ్చింది. ఇంటికి చేరేటప్పటికి టైం 8 వస్తుంది. తన బ్రీఫ్ కేస్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళబోయాడు వినీల్. మా ఇంటికి రండి ప్లీజ్, ఇవాళ మా ఇంట్లోనే డిన్నర్ చేదురు అంది విజిత. బాగా అలసటగా ఉంది విజ్జి, జస్ట్ పళ్ళు తినేసి పడుకుంటాను, బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఇక స్నానం చేసి ఫ్రూట్స్ తినేసి 9 కల్లా మంచం ఎక్కాడు వినీల్. తన ఆఫీస్ పెండింగ్ పనులు చూద్దామనుకుని కూడా ఓపిక లేక బాగా నిద్రస్తూ ఉండడంతో లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. 10 గంటలకు మొబైల్ మోగుతోంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అంటే మొబైల్ తీసి చూశాడు. విజిత కాల్ చేస్తోంది. ఈ టైంలో ఎందుకు అయి ఉంటుందని లిఫ్ట్ చేశాడు. నీల్, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారు, డాడీ కంగారుగా ఉన్నారు ప్లీజ్ అంది. వస్తున్నాను విజయ్, కంగారు పడకు, ఏమీ ఉండదు, నేను చూసుకుంటాను అని చెప్పాడు. డ్రెస్ వేసుకుని పరుగున విజిత వాళ్ళ ఇంటికి చేరాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఒక 5 మంది వచ్చారు. ఇంట్లో సోదా చేస్తున్నారు. వెంకట్రాజు గారు కంగారుగా ఉన్నారు. ఆయనది లేవలేని పరిస్థితి. మీరు కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను అని చెప్పాడు వినీల్. ఆఫీసర్స్ని అడిగాడు విషయం ఏంటని.
బిజీ ఇండస్ట్రీస్లో మనీ లాండరింగ్ జరుగుతుందని తమకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని, అందుకే తామొచ్చామని వారెంట్ చూపించారు. వినీల్ తన అన్నయ్యకి ఫోన్ చేశాడు. అతను బెంగళూరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోనే కమిషనర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అతను అన్ని వివరాలు అన్నయ్యకి చెప్పాడు. వినీల్ అన్నయ్య అక్కడికి వచ్చిన ఆఫీసర్కి ఫోన్ ఇవ్వమని చెప్పాడు. అతనితో చాలాసేపు మాట్లాడాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆఫీసర్ వినీల్కి చెప్పాడు, ఇప్పటికైతే మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఏమీ దొరకలేదు, ప్రస్తుతానికి వెళుతున్నామని, 2 రోజుల్లో వస్తామని చెప్పాడు. వినీల్ అతన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాపీలు తీసుకున్నాడు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఇది ఎవరో కుట్రపూరితంగా చేసుంటారు సార్, దీని వెనక ఎవరున్నారో ఈ 2 రోజుల్లో నేను పట్టుకుంటాను అని ప్రామిస్ చేశాడు. సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి వెంకట్రాజు గారు చాలా డల్ అయిపోయారు. ఇదేమిటి ఒకదాని మీద ఒకటి ఇలా ఇబ్బందులు వస్తున్నాయి అని బాధపడుతున్నాడు. థ్యాంక్స్ నీల్ అని చెప్పాడు కృతజ్ఞతగా. నీల్ అతని దగ్గరికి వచ్చి కుర్చీలు హక్కుని, సార్ మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి. మీ యాక్సిడెంట్ జరిగినప్పుడు యశ్వంత్తో డిస్కస్ చేశాను. అతని అంచనా ప్రకారం మీ ఫ్యాక్టరీలో కానీ ఆఫీస్లో కానీ మీ స్టాఫ్లో కొందరు మీ శత్రువులకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఇప్పుడు యశ్వంత్తో మాట్లాడితే కొన్ని పేర్లు చెప్పాడు. మీ జనరల్ మేనేజర్ ఇంకొక 2 కలిసి బయట వాళ్ళకి ఎప్పటికప్పుడు మీ రహస్యాలు చేరవేస్తున్నాడు అని ఆ 2 ఎవరనేది కూడా విడమర్చి చెప్పాడు. రాజుగారు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. బిజీ ఇండస్ట్రీస్ పెట్టినప్పటి నుంచి జనరల్ మేనేజర్ ఆ కంపెనీలోనే ఉన్నాడు. అంచెలంచెలుగా అతనికి పదోన్నతలు ఇస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నాడా నాకు తెలియకుండా అని ఆశ్చర్యపోయాడు. మీకు కొన్ని ఆధారాలు చెప్తాను అంటూ ఓ 10 నిమిషాలు అతను ఏమేం చేస్తున్నాడో చెప్పాడు వినీల్. అంతేకాదు మీ యాక్సిడెంట్లో కుట్రలో కూడా ప్రధాన పాత్ర కూడా అతందే. ఆధారాలతో వినీల్ చెప్తున్న మాటలకు రాజుగారితో పాటు మాధవి, విజిత కూడా ఆశ్చర్యపోయారు. ఇంత సమాచారం తన దగ్గర కూడా లేదు అని వాపోయారు రాజుగారు. వినీల్ చాకచక్యాన్ని, అసాధారణ ప్రతిభను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఒక పెద్ద కప్పులో హార్లిక్స్ కలుపుకొని తెచ్చి వినీల్కి ఇచ్చింది విజిత. థ్యాంక్స్ అని చెప్పి తీసుకున్నాడు. రాత్రి 1 గంట అయింది. రాజుగారికి అంతా అయోమయంగా ఉంది. ఆయన ఇప్పటి వరకు ఒకవైపే చూశాడు. ఈ కుట్రలు ఆయన ఊహించనివి. తన జనరల్ మేనేజర్ తనకింత అపకారం చేస్తాడని ఊహించుకోలేకపోయారు. అతన్ని ఇప్పటివరకు బాగా నమ్మాడు. అమ్మో అని అతను ఒళ్ళు జలధరించింది. మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళకి ఆధారాలు లేనిది ఒప్పుకోరు కదా, అందులోనూ మనీ లాండరింగ్ పెద్ద నేరం అన్నారు రాజుగారు. ఇవిగోండి సార్ వాళ్ళ అభియోగాలు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన పేపర్స్ చూపించాడు. ఇవన్నీ కూడా మీ జనరల్ మేనేజర్, మీ స్టాఫ్ మరికొందరితో కలిసి చేసినవే. మీ యాక్సిడెంట్ రోజు నాకు అనుమానం వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తే యశ్వంత్ ఆల్రెడీ వాళ్ళ మీద నిఘా పెట్టాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే అదే చెప్పాడు. బలమైన కొన్ని ఆధారాలు దొరికాయి. నేను రేపు యశ్వంత్ని కలుస్తాను. రేపంతా ఇదే పని మీద ఉంటాను. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఎలాగో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 రోజులు టైం ఇచ్చారు. ఈలోగానే మనకు అన్ని ఆధారాలు దొరుకుతాయి అన్నాడు వినీల్ కాన్ఫిడెన్స్గా. ఓ చాలా గ్రేట్ నీల్, నేనున్న పరిస్థితిలో చాలా అయోమయంగా ఉన్నాను. నువ్వు దేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకుంటున్నావు అన్నాడు వినీల్ చేతులు పట్టుకుంటూ. అయ్యో అంతంత పెద్ద మాటలు అనకండి, మీరు నిశ్చింతగా హ్యాపీగా ఉండండి. ఇవన్నీ ఊహించినవే. కంగారు పడతారని మీకు ముందే చెప్పలేదు. అందులోనూ మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా అన్నాడు భరోసా ఇస్తూ. మాధవి కూడా చాలా చాలా థ్యాంక్స్ బాబు అంది. అన్నీ విన్న ఆవిడకు కూడా మొదటిసారి చాలా భయం కలిగింది. తమ కుటుంబం మీద ఎంత పెద్ద కుట్రలు జరుగుతున్నాయో తెలిసాక చాలా భీతి కలిగింది. సరే సార్ మీరు రెస్ట్ తీసుకోండి, ఇవేమీ ఆలోచించకండి, నేను రేపు ఇదే పని మీద ఉంటాను అన్నాడు వినీల్. బయటకు వచ్చి బై చెప్తూ చాలా 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 థ్యాంక్స్ నీల్ అంది విజిత. నువ్వేమీ వర్రీ అవ్వక విజీ, వ్యాపారం అన్నాక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. వెళ్ళబోతూ విజిత వైపు చూశాడు వినీల్. అర్ధరాత్రిలోనూ ఆ అందం వసి వాడలేదు. తననెప్పుడూ రెచ్చగొడుతూనే ఉంటుంది. ఏంటి ఏమన్నా కావాలా బుజ్జి అని అడిగింది విజిత నవ్వుతూ. ఆహాహా ఏం లేదు అంటూ వచ్చేశాడు వినీల్. అమ్మో పెళ్ళయ్యేంతవరకు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనుకున్నాడు. విజిత ఇంట్లోకి వెళ్ళబోతూ ఆగింది. డాడీ మమ్మీతో అంటున్నాడు, మన అమ్మాయికి వినీల్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని. రాజుగారు అప్పటికే వినీల్ గురించి ఒక అభిప్రాయానికి వచ్చారు. మీ ఐడియా చాలా బాగుంది అంటోంది మాధవి. మన విజ్జికి సరి అయిన జోడీ అతనే అంది. మీకు కూడా మీ వ్యాపారానికి చాలా అండగా ఉంటాడు, బాగా చురుకుగా తెలివైనవాడు. ఈ సమస్యలు తీరిన తర్వాత ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, అతనికి మన అమ్మాయిని చేసుకోవటం ఇష్టమో కాదో. ఈలోపు నేను విజ్జిని అడుగుతాను తన అభిప్రాయం అంటోంది మాధవి.
అమ్మయ్య, ఒక పెద్ద సమస్య తీరింది అనుకుంది విజిత. విజిత లోపలికి రాగానే వాళ్ళు టాపిక్ మార్చారు. ఇక పొద్దున్న 5 లేచి చకచకా రెడీ అయ్యి కిందకొచ్చాడు వినీల్. ఏంటి అప్పుడే రెడీ అయ్యి వెళ్తున్నారు? పక్కింటి నుంచి విజిత అడుగుతోంది. యశ్వంత్ రమ్మన్నాడు విజయ్, అర్జెంటుగా వెళ్తున్నాను అని చెప్పి కారు తీస్తున్నాడు. కొంచెం కాఫీ ఇస్తాను, తాగెళ్ళండి అంది. టైం లేదు విజయ్, ప్లీజ్ నేను వెళ్ళాలి అని కారు రివర్స్ చేసుకుని బయలుదేరాడు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో అప్పటికే వచ్చున్నాడు యశ్వంత్. రా వినీల్ అన్నాడు. ఇద్దరికీ వేడివేడిగా కాఫీలు వచ్చాయి. యశ్వంత్ తమ పోలీస్ ఆపరేషన్ మొత్తం వివరించాడు వినీల్కి. ఆ ఆపరేషన్ నిర్వహించిన 5 మంది పోలీస్ ఆఫీసర్స్ని పిలిచాడు. విజయ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ గోవిందరావు, అతనితో పాటు ఆఫీసులో పనిచేసే మరో 3 తెల్లవారుజామున అరెస్టు చేసి తీసుకొచ్చారు. వారి దగ్గర నుంచి పూర్తి ఆధారాలు దొరికాయి. ఒక్కొక్కరి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. గోవిందరావు ఇచ్చిన వాంగ్మూలంలో తను ఎవరి బలవంతం మీద చేస్తున్నది, వాళ్ళు తనకు ప్రతిగా ఏమిచ్చారు, విజయ్ ఇండస్ట్రీస్ని ఎలా మోసం చేశాడు, 2 సంవత్సరాల నుంచి వెంకటరాజు గారికి తెలియకుండా విజయ్ ఇండస్ట్రీస్ అకౌంట్స్ తారుమారు చేస్తూ మనీ లాండరింగ్ చేశానని కూడా ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడు ఆ 4 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 11 గంటలకి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి గారు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ కోర్టు కాపీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి స్కాన్ చేసి మెయిల్ చేశారు. అప్పుడు టైం మధ్యాహ్నం 1 గంట. వినీల్ విజితకు ఫోన్ చేసి టీవీ ఆన్ చేసి లైవ్ చూడమని చెప్పాడు. యశ్వంత్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోవిందరావు అతని మనుషులు ఎలా మనీ లాండరింగ్ చేసింది, విజయ్ ఇండస్ట్రీస్ని వెంకటరాజు గారిని ఎలా మోసం చేసింది అంతా సాక్ష్యాలతో వివరించాడు. ఇందులో వెంకటరాజు తప్పు కానీ విజయ్ ఇండస్ట్రీస్కి సంబంధం కానీ లేదని తేల్చి చెప్పాడు. ఎవరి ప్రేరణతో గోవిందరావు చేశాడో వాళ్ళను కూడా అన్ని ఆధారాలతో త్వరలో అరెస్టు చేస్తామని చెప్పాడు. తమతో పాటు చాకచక్యంగా పనిచేసిన వినీల్కి డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో యశ్వంత్ పక్కనే వినీల్ కూడా కూర్చునున్నాడు. ఇదంతా అన్ని టీవీ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ అయింది. ఇదంతా లైవ్ చూస్తున్న వెంకటరాజు గారు, అమ్మయ్య, మరో గండం గట్టెక్కింది భగవంతుడా అనుకున్నాడు. ఈసారి అతని కళ్ళ ముందు వినీల్ విశ్వరూపం చూపిస్తున్న శ్రీకృష్ణుడిలాగా అనిపించాడు. టీవీలో ఆ వార్త చూసి మాధవి అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. విజిత ఆనందం పట్టలేక థ్యాంక్స్ అలాట్ బుజ్జి అని ఒక మెసేజ్ పెట్టింది వినీల్కి. యశ్వంత్కి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి వినీల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. ఇంతలో వినీల్ ఫోన్ మోగింది. చెప్పండి నాన్నగారు అన్నాడు. ఒరే వినీల్, నేను మీ అమ్మాయి వాళ్ళ ట్రైన్లో బయలుదేరి రేపు పొద్దున హైదరాబాద్ వస్తున్నావురా. మన డాక్టర్ కంటి వైద్యునికి ఒక మారు చూపించుకోమన్నాడు. కంటిలో ప్రెషర్ బాగా ఎక్కువైంది, హైదరాబాద్లో చూపించుకోండి అని చెప్పాడు. నీకేమి ఇబ్బంది లేదు కదా అన్నాడు. అయ్యో నాన్న, మీరు వస్తారంటే నాకు హ్యాపీ కదా, మిమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు నేను పొద్దున్నే స్టేషన్కి వస్తాను అన్నాడు. ఇంకో ముఖ్య విశేషం రా, పొద్దున్నే మన సిద్ధాంత్ గారు ఫోన్ చేశారు. మొన్న నువ్వు పంపిన అమ్మాయి జాతకం వివరాలని ఈ జాతకంతో మళ్ళీ పోల్చి చూశాట. మీ ఇద్దరి జాతకాలు అద్భుతంగా జరిపోయినాయి అని చెప్పాడు. ఆ రోజు ఆయన జాతకాలు శిష్యునికి ఇచ్చి చూడమన్నాడంట. అతను లెక్క వేయటంలో పొరపాటు జరిగిందట. తర్వాత సిద్ధాంత్ గారే మీ ఇద్దరి జాతకాలు తీసుకుని నీది ఆ అమ్మాయిది మరోమారు పొంతనలు వేసి చూశాడు. బేషుగ్గా కుదిరింది అని చెప్పాడు. ఇంతకీ ఎవర్రా అమ్మాయి, తన వివరాలు ఏమిటి అని అడిగాడు. మీరు ఎలాగూ రేపు ఇక్కడికి వస్తారు కదా, రేపు అన్నీ వివరంగా చెప్తాను నాన్నగారు అన్నాడు వినీల్. సరేరా, రేపు పొద్దున స్టేషన్కి రావడం మర్చిపోకే అని మరీ చెప్పాడు. తప్పకుండా నాన్నగారు అన్నాడు ఫోన్ పెట్టేస్తూ. అమ్మయ్య, నాన్నగారు ఒక శుభవార్త చెప్పారు. అక్కయ్యకి అర్జెంటుగా కాల్ చేయాలి అని శశి రేఖకు ఫోన్ చేశాడు. ఏంట్రా బుజ్జి సంగతులు అంది శశి. నాన్న ఫోన్ చేసిన సంగతి చెప్పాడు. అక్క, నాది విజిత జాతకాలు బాగానే కుదిరాయంట. సిద్ధాంత్ గారు కొంచెం పొరపాటు జరిగింది, మళ్ళీ చెక్ చేసి దివ్యంగా కుదిరాయి ఇద్దరి జాతకాలు అని చెప్పాడట. ఇక నువ్వు నాన్నగారికి నీ దగ్గర నుంచి ఏం పంపకు అన్నాడు. చాలా గుడ్ న్యూస్ చెప్పావురా, విజితతో కూడా షేర్ చేసుకో, ఆల్ ద బెస్ట్ అంది శశిరేఖ. అప్పుడు టైం చూస్తే 2 గంటలు. లంచ్ చేసావా అని విజితకు మెసేజ్ పెట్టాడు. ఇంకా లేదు అని రిప్లై ఇచ్చింది విజిత. అభ్యంతరం లేకుంటే లంచ్కి వస్తావా అన్నాడు. ఎగిరి గంతేసింది విజిత. మా శ్రీవారు రమ్మంటే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. ఏ హోటల్కి రాను అని అడిగింది. హోటల్ పేరు మెసేజ్ పెట్టాడు. తను ఆ హోటల్కి బయలుదేరాడు. విజిత కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉన్నాడు వినీల్. ఖాళీగా ఉండటం ఎందుకని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఆఫీస్ మెయిల్స్కి రిప్లై ఇస్తున్నాడు. ఇంతలో మృణాల్ ఫోన్. ఎప్పుడొస్తున్నావు నీళ్ళు ఆఫీస్కి అని మృణాల్కి చెప్పాడు. విజయ్ ఇండస్ట్రీస్ ఇబ్బందులు, రేపు నాన్నగారు రావటం, తన హెల్త్ చెకప్ గురించి, ఎల్లుండి తప్పకుండా ఆఫీస్లో ఉంటానని చెప్పాడు.
తొందర ఏం లేదు, మామూలుగా నీతో ఒకసారి మాట్లాడాలని అడిగాను అంతే, అర్జెంట్ ఏమీ లేదన్నాడు మృణాల్. థ్యాంక్స్ మృణాల్ అని చెప్పాడు వినీల్. విజిత వచ్చింది. గులాబీ రంగు చీరలో అపరంజి బొమ్మలా కనిపించింది. అబ్బా, ఆమె నడుస్తూ ఉంటే వినీల్ రెప్ప ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు. ఇక చూసి చాలు చెప్పండి బుజ్జిగారు అంటూ సోఫాలో అతని పక్కనే కూర్చుంది. ఇవాళ నీతో కలిసి లంచ్ చేద్దాం అనిపించింది విజ్జి. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా నీతో పంచుకోవాలి అని పిలిచాను అన్నాడు. థ్యాంక్స్ బుజ్జి, నీ బిజీ షెడ్యూల్లో నేను కూడా గుర్తొచ్చినందుకు అంది. లోపలికి వెళ్దామా, లంచ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు అన్నాడు. చలో అంది అతని చేయి పట్టుకుని అతనితో పాటు తను లేస్తూ. మమ్మీ డాడీ చాలా చాలా హ్యాపీ నీల్, నువ్వు అంత పెద్ద సమస్యను సునాయాసంగా తీర్చావు. నిన్న వాళ్ళిద్దరూ నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నీ అభిప్రాయం కనుక్కోవడం కోసం మాట్లాడుకుంటున్నారు. నువ్విద్దరికీ చాలా నచ్చావు అంది విజిత సంతోషంగా. ఓ వెరీ గుడ్ న్యూస్ విజ్జి, మా నాన్నగారు కూడా ఫోన్ చేశారు గంట క్రితం. మన జాతకాలు పొరపాటున సరిగ్గా చూడలేదట. సిద్ధాంతి గారు పొద్దున నాన్నగారికి ఫోన్ చేసి మన జాతకాలు దివ్యంగా కుదిరాయని చెప్పారట. ఆయన నీ వివరాలు అడిగారు. మా అమ్మ నాన్న ఇవాళ భీమవరంలో బయలుదేరి రేపు పొద్దున హైదరాబాద్ వస్తున్నారు. నాన్నకి కంటి చెకప్ చేయించుకోమని అక్కడ మా డాక్టర్ చెప్పారట. నేను అన్ని విషయాలు ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను అన్నాను. మరి అదండి, ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో మళ్ళీ తర్వాయి భాగం విందాం. థ్యాంక్ యూ.